సత్య సువార్త కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠములో మనము ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అనే అంశమును గూర్చి తెలుసుకున్నాం. ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అనే అంశమును గూర్చి మనం తెలుసుకుందాం. అంటే యేసుక్రీస్తు వారి యొక్క సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అనే అంశమును గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. ఈరోజు మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి. ముందు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. గత పాఠంలో మనం ఏం తెలుసుకున్నాము? ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఎక్కడికి చేర్చబడ్డారు? క్రీస్తులోనికి చేర్చబడ్డారు. ఒక విషయం గమనించండి. నేను అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం నుంచి నేను ప్రారంభించాను. అపోస్తుల కార్యముల గ్రంథం 1 నుంచి ప్రారంభించాను గనక అక్కడ నుంచి మీరు అన్నీ వినిన వారైతే పర్వాలేదు. విననివారు మొదటి పాఠాల నుంచి కూడా వినినట్లయితే నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. అవి కూడా వినని వారు ఆ యొక్క మెసేజ్‌లు కూడా వినవలసినదిగా మనవి చేస్తున్నాను. ఇంచుమించు 3000 మంది ఎక్కడికి చేర్చబడ్డారంటే క్రీస్తులోనికి చేర్చబడ్డారు. క్రీస్తులోనికి చేర్చబడిన వారందరూ ఎలా ఉన్నారు అని ఎలా ఉన్నారు, ఏ విధముగా వారు చేర్చబడ్డారు, ఇంకా చేర్చబడే వాళ్ళు ఎలా చేర్చబడాలి అని గనక మనం తెలుసుకోవాలంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే ఆ క్రీస్తులోనికి చేర్చబడే వాళ్ళు ఎలా చేర్చబడాలి? అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. ఎవరండి? యేసు ఎవరని ఒప్పుకోవాలి? ప్రభు అని ఒప్పుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు అంటే చాలా సార్లు చెప్పుకున్నాము. యేసు అనగా రక్షకుడు, ప్రభువు అనగా అభిషేకింపబడినవాడు, అభిషక్తుడు. యేసు అనగా రక్షకుడు, ప్రభువు అనగా అభిషక్తుడు. అభిషక్తుడు అంటే అభిషేకింపబడినవాడు. అభిషేకం ఎవరికిస్తారు? రాజుగా అభిషేకించబడ్డాడు. తండ్రి అయిన దేవుని చేత యేసుక్రీస్తు వారు రాజుగా అభిషేకింపబడ్డాడు. అంటే ఆయన ప్రభువుగా ఉన్నాడు, అనగా ఆయన రాజయ్యి ఉన్నాడు. ఎలా రాజయ్యాడు అంటే గడిచిన పాఠాల్లో మనం చెప్పుకున్నాం. అందుకని మనం ఏం చేయాలి? ఆ యేసునే రక్షకుడుగా వచ్చాడు మనకి ఈ లోకానికి. మనల్ని అందరిని రక్షింపబడటం కోసమై ఆయన శిలువ యాగాన్ని చేశాడు. అందుకనే ఆయన రక్తములో కడగబడిన వారందరూ కూడా ఆయన రాజ్యంలో చేర్చబడ్డారు. ఇప్పటికీ చేర్చబడుతూనే ఉన్నారు. వీరందరూ కూడా ఏ విధముగా చేర్చబడ్డారు అంటే మొదటగా ఆయన యొక్క క్రీస్తులోనికి చేర్చబడాలి అంటే ఏం చేయాలంటే యేసుని మనం రాజుగా అభిషేకింపబడిన వానిగా, మనకి అధికారిగా మనం ఒప్పుకోవాలి. అంటే యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. యేసుని ప్రభువని మనం ఒప్పుకోవాలి. ఆయనని తండ్రి అయిన దేవుడు మృతులలో నుండి ఆయన తిరిగి లేపాడు అని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. ఎవరు లేపారంటే తండ్రి అయిన దేవుడు ఆయనను లేపాడు. ఈ విషయాన్ని మనము మన నోటితో ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఆయన దేవుని కుమారుడని నమ్మాలి. ఆయన మన కోసం వచ్చారని నమ్మాలి. ఆయన చనిపోయాడని నమ్మాలి. ఆయన తిరిగి లేచాడని నమ్మాలి. ఆయన మన పైన అధికారిగా ఉన్నాడని మనము నమ్మాలి. ఆ విధముగా నమ్మిన వారు మాత్రమే రక్షింపబడతారు. అలాగ నమ్మటమే కాదు, నమ్మిన తర్వాత మనం
ఏం చేయాలి? యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి. అలాగే అపోస్తుల కార్యము గ్రంథము రెండవ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము 39వ వచనం మనం చూసినట్లయితే 38, 39 వచనాలు. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికిని అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకోవాలి. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపియున్నాడు అని మనం నమ్మాలి మొదటిగా. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే, మన పాపములన్నీ గూడా ఒప్పుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తమై మన పాపములన్నీ గూడా ఒప్పుకొని, యేసుక్రీస్తు నామములో మన బాప్తీసము పొందాలి. బాప్తిస్మ పొందటం అంటే ఏమిటి అనేసనంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకమునకొచ్చారు. మనమందరము చేసిన పాపములకు తగిన శిక్షను మనం భరించాలంటే నిత్య నరకాన్ని అనుభవించాలి. అది మనం పొందకూడదని యేసుక్రీస్తు వారు ఈ లోకానికొచ్చి, మనం పొందవలసిన నరక యాతనంతా కూడా ఆయన శరీరమందు ఆయన భరించాడు. ఆయన శరీరమందు భరించి, అనుభవించి ఆయన చనిపోయి పాతిపెట్టబడ్డాడు. ఆయన శిక్షను మనం పొందవలసిన శిక్షను ఆయన పొంది, ఆయన చనిపోయి పాతిపెట్టబడ్డాడు. పాతిపెట్టబడిన ఆయనను దేవుడు ఆయనను తిరిగి లేపాడు. మనందరి పాపాల నిమిత్తమై ఆయన భరించి చనిపోయి పాతిపెట్టబడితే, తండ్రి అయిన దేవుడు ఆయనని మృతులలో నుండి లేపాడు. ఈ విషయాన్ని మనం ఒప్పుకొని మనం ఆయన నామాన మనం బాప్తీసం పొందాలి. ఆయన నామాన మనం బాప్తీసం పొందినప్పుడు ఏమవుతాం? 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-6 వచనాలు మనం చూసినట్లయితే క్రీస్తు క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితిరని మీరెరుగరా? అప్పుడు ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిని మన నోటితో ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మన పాపములన్నీ విడిచిపెట్టి మనం బాప్తీసము పొందుతామో, అప్పుడు మనమేమవుతామంట క్రీస్తు యేసు మరణములోనికి ఆయన మరణములో మనము గూడా పాలు పొందిన వారమవుతాం. యేసుక్రీస్తు వారిలోనికి బాప్తీసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితిమని మీరెరుగరా? అంటే ఆయన మరణించాడు గనక మనము కూడా బాప్తీసము పొందిన మనము గూడా ఆయన మరణ కార్యక్రమంలో పాలు పొందిన వారమవుతాము. ఆయనైతే నిజముగా శిక్షను అనుభవించి పాతిపెట్టబడ్డాడు. తండ్రి అయిన దేవుడు ఆయనను లేపాడు. మనమైతే మనం ఏ శిక్ష లేదు కానీ, ఆయనను మనం ఒప్పుకొని, మన నోటితో ఒప్పుకొని, మన పాపములను విడిచిపెట్టి, మనం బాప్తీసం అంటే నీళ్ళల్లో ముంచబడి, అంటే నీళ్ళలో సమాధి చేయబడి, అంటే మన పాపాలన్నిటిని కూడా సమాధి చేసి, నీళ్ళల్లో నుంచి మనం తిరిగి లెగవాలి. ఇది బాప్తీసము. నీళ్ళల్లో మనం ముంచబడి, సమాధి చేయబడి, మరలా మనం వెంటనే తిరిగి లెగుస్తాం. అప్పుడు మనం ఏ విధముగా ఆయన మరణించి ఆయన సమాధి చేయబడ్డాడో, ఏ విధముగా తండ్రి అయిన దేవుడు ఆయనను లేపాడో, మనము కూడా బాప్తిస్మము ద్వారా ఆయన మరణములో పాలు పొంది, మనం సమాధి చేయబడి, మన పాపములన్నిటిని కూడా ఒప్పుకొని, విడిచిపెట్టేసి, మనము తిరిగి లెగుస్తాం. అప్పుడు మనం బాప్తిస్మము ద్వారా మనం తిరిగి లేపబడిన వారమవుతాము. ఆయన నిజముగా తిరిగి లేచాడు. మనం బాప్తిస్మము ద్వారా తిరిగి లేస్తున్నాం గనక, అప్పుడు మనకి పరిశుద్ధాత్మ అనే వరము మనకు అనుగ్రహింపబడుతుంది. ఈ విధమైన కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మానవులు చెయ్యాలి అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు సెలవిచ్చాడు. అపోస్తలులు ఇదే బోధని వాళ్ళు ప్రకటించారు. అపోస్తలులు ప్రకటించిన బోధని ఈ విధముగా ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి అని
వారు ఈ విధమైన సువార్తను వాళ్ళు ప్రకటించారు. అదే విధముగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:9లో మనం చూచినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 ఎందరైతే ఈ విధముగా యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందుతారో వారికి పరిశుద్ధాత్మనే వరం అనుగ్రహింపబడుతుందో వారందరూ గూడా యేసుక్రీస్తు వారి యొక్క సహవాసమునకు పిలువబడిన వారు. చూద్దాం 9వ మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని మన పాపముల చేత, దుర్నీతి చేత మనం ఆయన మీద వేసి, ఆయన్ని చంపివేసి పాతిపెట్టాం గదా! తండ్రి అయిన దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు కదా! మనము గూడా బాప్తిసము ద్వారా మనము చనిపోయి, మన పాపాలన్నిటిని విడిచిపెట్టి, మనం తిరిగి లేస్తున్నాం గదా! అప్పుడు మనమేమవుతామంటే, ఆ యొక్క దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసమునకు మనము గూడా పిలువబడిన వారమై ఉన్నాము. ఆ విధముగా మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనక, మనము భయపడవలసిన పని లేదు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకి ఆహ్, తెలియజేయుచున్నాడు. అదే విధముగా అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 44వ చూచినట్లయితే, ఈ విధముగా బాప్తిస్మము పొంది ఆయన సహవాసమునకు పిలువబడిన వారందరూ కూడా ఎలాగుండాలి అంట? అపోస్తల కార్యము గ్రంథం 2వ అధ్యాయం 44వ చూచినట్లయితే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, తమకు కలిగినదంతయు కూడా సముష్టిగా ఉంచుకొనిరి. అంటే ఇక్కడ చూచినట్లయితే, ఈ విధముగా యేసుక్రీస్తు వారి నామములో బాప్తిసము పొందిన వారందరూ కూడా, ఈ విధముగా ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యొద్దకు వచ్చిన వారందరూ కూడా ఏకముగా కూడుకొనుచు ఉన్నారంట. వీరందరూ కూడా ఏకముగా కూడుకొనుచు, ఒకే సమాజముగా వారు కూడుకొనుచు ఉన్నారంట. ఈ విధముగా కూడుకొనవలెను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలకు మనం చూచినట్లయితే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినమందు సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. ఇక్కడ చూచినట్లయితే ఈ హెబ్రీయులు రాసిన పత్రికలో ఏమని మనకు చెప్పుచూ ఉన్నారంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా అంటే విడివిడిగా దేవుడిని ప్రార్థించుకొనటం అంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఎవరికి వాళ్ళెళ్లి దేవుడి దగ్గరికెళ్లి దేవుడిని ప్రార్థన చేసుకొని, లేదా ఏదో చేసుకొని రావటం కాదు. ఎవరికి వారు గుడికెళ్ళి ప్రార్థన చేసుకోవటం కాదు. ఇక్కడంట అందరూ ఎందరైతే రక్షింపబడతారో, బాప్తీసం తీసుకొని క్రీస్తు సహవాసమునకు వచ్చి ఉన్నారో, వారందరూ గూడా ఏకముగా కూడుకొని అందరూ సమాజముగా కూడుకొని ఒకరికొకరు పురికొల్పుకొనుచు అంటే ఒకరికొకరు హెచ్చరించుకుంటూ, ఒకరికొకడు జ్ఞానము నేర్పుకుంటూ, ఈ విధముగా అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటూ, విజ్ఞాపన చేసుకొనుచు, ఈ విధముగా నడుచుకొనవలెను అని ఇక్కడ మనకి తెలియజేయుచు ఉన్నది. ఈ విధముగా అపోస్తలులు బోధించారు. ఏ విధంగా బోధించారు? క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, బాప్తీసం తీసుకోవాలి, పాపములు విడిచిపెట్టాలి, అందరూ సమాజముగా కూడుకోవాలి, ఒకరికొకరు హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, సరిచేసుకుంటూ, ఏకముగా కూడుకొనుచు దేవుని యందు భయభక్తులు కలిగి ఇట్టి కార్యక్రమాలు జరిగించాలి అని తెలియజేయుచూ ఉంటున్నారు. అలాగే వీరందరూ కూడా ఇంకేం చేయాలంటే అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే,
ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు చూడండి వీరందరూ ఏం చేశారంటే, ఆదివారమున రొట్టె విరుచుటకు కూడారంట. అంటే ప్రతి ఆదివారమున వారు రొట్టె విరుచుటకు కూడారు అంటే అర్థమేంటి? ప్రతి ఆదివారమును కూడుకోవాలి. ప్రతి ఆదివారము కూడా సమాజముగా, సంఘముగా, సమాజముగా కూడుకొని వారు రొట్టె విరవాలి. ఇది అపోస్తలుల యొక్క బోధ. అలాగే మనం చూచినట్లయితే ఇంకనూ మనం పరిశీలన చేసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూద్దాం. వీరందరూ అపోస్తలులు ఆనాటి సంఘం అంతా కూడా ఎలాగా జరిగించారు అంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉంటున్నారు. ఏమంటున్నారు? నేను ఏదైతే అప్పగించానో ఏదది? ఆదివారమున రొట్టె విరుచుట అనే కార్యక్రమాన్ని నేను మీ అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు వారే ఈ విధమైనటువంటి ఆజ్ఞాపించాడు. ప్రభువారు ఆజ్ఞాపించారు కాబట్టి నేను మీకు చెప్పుచూ ఉన్నాను. ఏమిటయ్యది? ప్రతి ఆదివారమున రొట్టె విరువవలెను అని ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే నేనును మీకు చెప్పుచున్నాను కాబట్టి, ఇది నా వలన వచ్చినది, నేనిచ్చిన ఆజ్ఞ కాదు. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞయే. ఏది అంటే ప్రతి ఆదివారము రొట్టె విరుచుట అనే కార్యక్రమము అది దేవుని యొద్ద నుంచి వచ్చినదే. దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టే పౌలు గారు ఇక్కడ మనకి ఇలాగా అందరం కూడుకొని రొట్టె విరవాలి, ప్రతి ఆదివారమున రొట్టె విరవాలి అని ఇక్కడ తెలియజేయచ్చు ఉంటున్నారు. అదే అంటున్నారు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఇక్కడ ఏమని చెప్పుచూ ఉంటున్నారు? ప్రతి ఆదివారమున రొట్టె విరవాలి. ఇది ఎవరు చెప్పారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. అదే నేను మీకు చెప్పుచున్నాను అని పౌలు గారు చెప్పుచూ, ఎందుకని ఇలా చెయ్యాలి? ఆదివారమున ఎందుకని చెయ్యాలి? ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనము ఏం చేయాలంటే ప్రతి ఆదివారమున రొట్టె విరవాలి. ఎందుకు ఆదివారమున మాత్రమే విరవాలి? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినది ఆదివారము గనుక, ఆదివారము ఆయన రోజు, అది ఆయన దినము, ఆయన రోజు గనుక ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకై ఆ రొట్టె ఆయన శరీరము గనుక, ఆ రక్తము ఆయన ద్రాక్షారసమునకు సాదృశ్యము, ఆ రొట్టె ఆయన శరీరమునకు సాదృశ్యము గనుక, ఇది ఆయన రోజున, ఆదివారము అనబడిన ఆయన రోజున ఆయనకు సంబంధించిన ఆ యొక్క భోజనమును మనము చెయ్యాలి. చేయమని ప్రభువు ఆజ్ఞాపించాడు. అది ప్రతి ఆదివారమున సంఘముగా, సమాజముగా అందరూ కూడుకొని ఇది చెయ్యాలి అని ప్రభు ఆజ్ఞాపించాడు. అది నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది సమాజం అంతా కూడా చెయ్యవలెను అని పౌలు గారు ఇక్కడ తెలియజేయచ్చు ఉంటున్నాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. ఆయన ఏ నిబంధన చేశాడు? ఇది క్రొత్త నిబంధన. ఏంటది? ఏది ఆ నిబంధన? ఆయనను జ్ఞాపకము ఆదివారము ఆయన రోజు. ఎందుకని ఆయన రోజు అంటే ఆయన తిరిగి లేచిన రోజు.
ఇక ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఆయన రోజున జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఏంటి? ఆయనకు సాదృశ్యమైన శరీరము, ద్రాక్షారసము, ఆయన సాదృశ్యమైన ఆయన శరీరమునకు సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షారసమును, సమాజముగా అందరూ కూడుకొని ఆయన రోజున అది మనం పుచ్చుకొనటము, ఇది దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ. ఇది ఒక నిబంధన. ప్రతి ఆదివారమున ప్రభురాత్రి భోజనమును తీసుకొనటము ఇది నిబంధన. ఇది వాగ్దానం. వాగ్దానం చేయబడిన నిబంధన. ఇలా చెయ్యాలని ప్రవచనాల్లో వ్రాయబడినది. ప్రవచనాల ప్రకారం ఇక్కడ చెయ్యమని చె చెప్పుచూ ఉన్నారు. అది ప్రతి ఆదివారమున చేయవలెను. ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏది? పాత నిబంధనలో అందరూ కూడా ఆ యొక్క మందసము దగ్గరకెళ్ళి అక్కడికెళ్ళి ఆయా రకమైన బలులు అర్పించటము. అది శనివారము రోజున విశ్రాంతి దినము. సమస్త సృష్టిని సృజించి విశ్రాంతి తీసుకున్న రోజు శనివారము గనుక, శనివారమున సమాజముగా ఆ యొక్క మందసము దగ్గర వారందరూ కూడుకొనవలెను. అది పాత నిబంధన. క్రొత్త నిబంధన ఏది అంటే, ప్రభువారు తిరిగి లేచిన రోజు ఆయనకు సాదృశ్యమైన ఆ రొట్టె ద్రాక్షారసము తీసుకొనటము ఇది క్రొత్త నిబంధన. ఇది ప్రతి ఒక్క క్రైస్తవులు చేయవలసిన నిబంధన. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఎవ్వరు కూడా మీరకూడదు అని ఇక్కడ మనకు తెలియజేయచ్చు ఉంటున్నారు. అదే విధముగా అదే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15-17 వచనాలు మనం చూచినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15 నుంచి మనం చూద్దాం. బుద్ధిమంతులతో మాటలాడినట్టు నేను మీతో మాటలాడుచున్నాను. ఇక్కడ ఏమంటున్నారు పౌలు గారు? బుద్ధిమంతులతో మాట్లాడినట్టు. ఎవరో బుద్ధి లేని వాళ్ళతోనే మాట్లాడట్లా. బుద్ధిహీనులు, బుద్ధి లేని వాళ్ళు, మూర్ఖులు వాళ్ళేం చేస్తారంటే చెప్పితే వినరు. బుద్ధిహీనులు చెప్పిన మాట వినరు. విని ఆ మాట అర్థం చేసుకోరు. కాబట్టి వాళ్ళతో నేను మాట్లాడట్లా. నేను తెలివైన వాళ్ళతో, బుద్ధిమంతులతోనే నేను మాట్లాడుతున్నా. జ్ఞానవంతులుగా జ్ఞానం కలిగిన వారితో నేను మాట్లాడుతున్నా. నిజముగా మీరు జ్ఞానవంతులైతే నా మాట మీరు వినండి. ఏం మాట్లాడుతున్నారు? నేను చెప్పు సంగతి మీరే ఆలోచించండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మాట్లాడుతున్నాను గదా! ఏం మాట్లాడుతున్నాను? నేను చెప్పే సంగతులు మీరే ఒక్కసారి ఆలోచించండి. ఏం చెప్పుతూ ఉన్నాడాయన? మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా! మనము దేనిలోది ఇప్పుడు చెప్పుకున్నాం గదా! ఆ యొక్క ప్రభురాత్రి భోజనములో ఆ యొక్క కార్యక్రమంలో మనం పంపులు పొందటం వలన మనము ఎక్కడ పాలు పంచుకుంటున్నాము? మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా! మనం ఆ రొట్టె ద్రాక్షారసములో మనం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును, ద్రాక్షారసమునే మనం తీసుకుంటున్నాము గనక, ఆయనకు సాదృశ్యంగా అవి మనం తీసుకుంటున్నాం గనక, ఆయనలో మనం పాలు పుచ్చుకొనిన వారమే కదా మనము. క్రీస్తులో మనం ఉన్నవారమే కదా! అలాంటప్పుడు మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా! మనము రొట్టె విరిచి మనం తింటున్నామంటే, మనం క్రీస్తు శరీరములో మనం పాలు పుచ్చుకొనిన వారమే కదా! అలాంటప్పుడు మనమందరము మనమందరం ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. ఒకటే రొట్టె గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. మనమందరము
ఒకే రొట్టె అంటే వేరు వేరు చోట్ల సంఘాలు ఆరాధన జరుపుతున్నప్పుడు వేరు వేరు రొట్టెలని కాదు ఇక్కడ. మనం ఏ ఉద్దేశముతో మనం పుచ్చుకొనుచున్నాము, ఎక్కడైతేనేమి, ఎన్ని చోట్లయితేనేమి అందరం కలిసి ఇప్పుడు వరకు మనం ఏ విషయాలైతే చెప్పుకొనుచున్నామో, ఆ ఆజ్ఞ ప్రకారం మనం పుచ్చుకున్నప్పుడు, ఆ యొక్క తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ, యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ, ఆయన చెప్పిన మాటలు, అపోస్తలులు ప్రకటించిన ఈ బోధ యందు మనము పొందినప్పుడు, ఆయన శరీరములో మనం పాలు పొందిన వారమై, ఆయన రక్తములో మనం పాలు పొందుకొనిన వారమైన, ఆయనకు ఉద్దేశముల మొత్తాన్ని మనం జరిగించిన వారమైన మనమందరము అనేకులమై ఉండొచ్చు గాని, మనమందరం ఒక శరీరమందు మనము ఒక్క శరీరమై ఉన్నాము కదా! శరీర ప్రకారము ఇశ్రాయేలీయులను చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠములో పాలు పొందిన వారు కా మ బ బలిపీఠములో బలిపీఠముతో పాలిన వారు కారా? అంటే మనము ఒక శరీరములో మనం ఈ విధముగా మనం ఆయన రొట్టెని, ఆయన ద్రాక్ష రసము మనం తీసుకుంటున్నప్పుడు, ఇశ్రాయేలీయులు ఏ విధముగా ఆ యొక్క బలి అర్పించిన వాటిని తినినప్పుడు వాళ్ళు ఆ యొక్క బలి అర్పించిన దానిలో పాలు పొందినట్లుగా, యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును, రక్తమును, శరీరమునకు, రక్తమునకు సాదృశ్యముగా ఉన్న రొట్టె, ద్రాక్షారసమును తీసుకొనుచున్న మనము, ఆయన యొక్క మరణములో మనం పాలు పొందిన వారమే కదా! అందుకనే మనము ఆయనను జ్ఞాపకం చేసుకొనటము, ఆయన రోజున ఆయన జ్ఞాపకం చేసుకొనటము, ఇది ఖచ్చితంగా ఆయన ఆజ్ఞను మనం పాటించవలసిన వారమై ఉన్నాము కదా! అందుకనే ఆ విధముగా ఆయన ఆజ్ఞను పాటించిన వారికి మాత్రమే 16వ వచనము, మనము దీవించు మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట. అంటే ఆ పాత్ర ఎలాంటిదంట? ఆ ప్రభు యొక్క భోజనము ప్రతి ఆదివారమున అపోస్తలులు ప్రభు యొక్క భోజనమును తినిన ఆ పాత్ర ఎలాంటిది అంటే, ఆశీర్వా ఆశీర్వదించు ఆశీర్వచనపు పాత్ర. మనకు ఆశీర్వాదాలు రావాలి అంటే ఎక్కడి నుంచి మనకు ఆశీర్వాదాలొస్తాయి? ఆ యొక్క భోజనమును తీసుకొనుట వలననే. అక్కడ నుంచి మాత్రమే మనకు ఆశీర్వాదాలు వస్తాయి తప్ప, ఇంకా ఆశీర్వాదాలు విడిగా ఎక్కడ నుంచి కూడా రావు, లేవు. ఎలాగా? దేవుడు ఒక క్రమమైన పద్ధతినిచ్చాడు. ఎందుకంటే మనమందరం పాపులమై ఉన్నాము. పాపంతో ఉండి చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాము. అది దేవునికి ఇష్టము లేదు గనక, యేసుక్రీస్తు పరిశుద్ధుడైన ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. మనందరి పాపల నిమిత్తమై ఆయన ఆ శ్రమను అనుభవించాడు. ఆ నరక యాతన అనుభవించాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తములో పాపములు కడుక్కొనిన మనమందరము కూడా క్రీస్తు సహవాసములో మనం పాలు పొందిన వారమై ఉన్నాము. మనం క్రీస్తు సహవాసమునకు మనం పిలువబడిన వారమై ఉన్నాము. క్రీస్తు సహవాసమునకు పిలువబడిన వారందరము కూడా క్రీస్తు ఆజ్ఞను మనం పాటించవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు ఆజ్ఞ ఏంటి అంటే, ఆయన ఆదివారమున తిరిగి లేచిన రోజు, ఆదివారమున ఆయనను జ్ఞాపకము చేసుకొనటము, ప్రభువు రాత్రి భోజనము తీసుకొనటము, ఇది క్రొత్త నిబంధన యొక్క ఆజ్ఞ ఇది. ఈ ఆజ్ఞను పాటించిన వారే ఆ క్రొత్త నిబంధనలో పంపులు పొందిన వారికి మాత్రమే ఆశీర్వాదాలు, దీవెనలు. దీవించు ఆశీర్వచనపు పాత్ర అది. మనకు దీవెనలు రావాలన్నా, మనకు ఆశీర్వాదాలు రావాలన్నా, మనకి మేలులు జరగాలన్నా, మనకి సమస్త ఆయన కృప మనకి తోడుగా ఉండాలన్నా, ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఆదివారమున విరుచుచున్న రొట్టె ఆ యొక్క ప్రభు యొక్క బల్ల యొద్ద నుంచి, ఆ రొట్టెలో నుంచే, అది తీసుకొనటములో నుంచే మనకి ఆశీర్వాదాలు, దీవెనలు వస్తాయి.
ఆయన ఆజ్ఞను పాటించటంలోనే మనకి దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయి. ఆయనను ఆజ్ఞ పాటించటం అంటే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్లుగా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మాలి. మన పాపములు ఒప్పుకొని ఆయన నామములో బాప్తీసం తీసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకొనుటకు ఆదివారమున రొట్టె విరుచుటలో మనం పాలుపంపులు పొందాలి. అప్పుడు అక్కడి నుంచే మనకు దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయి. ఇది క్రొత్త నిబంధన. ఈ నిబంధనలో ఉన్న వారు మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క సహవాసమునకు పిలువబడిన వారు. ఆ విధముగా ఎంతమంది పిలువబడి ఉన్నారో, ఒకవేళ ఇంకా ఎవరైనా క్రీస్తు సహవాసమునకు పిలువబడిన వారెవరైనా ఉంటే, ఎంత తొందరగా ఆయన సహవాసమునకు పిలువబడితే, అప్పుడే మనకి దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయని దేవుడు ఈ యొక్క లేఖనముల ద్వారా మనకు తెలియజేశాడండి. వాక్యమును ఇంకను మీరు శ్రద్ధగా విని, వాక్యములన్నీ కూడా చక్కగా గ్రహించి, అట్టి దీవెనలు, ఆశీర్వాదాలు క్రీస్తు యొక్క బల్ల యొద్ద నుంచి, క్రీస్తులో నుంచి ప్రతి ఆదివారమున తీసుకొనుచున్న ఆ యొక్క క్రీస్తు యొక్క భోజనమున యొద్ద నుంచి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు సమస్త ఆయన యొక్క కృపని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవలసినదిగా ప్రభువు పేరట మనవి చేస్తూ, ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క గొప్ప మాటలను ఇంకను అనేక మందికి తెలియచేయాలంటే, మీకు తెలిసిన వారికి, మీకు సంబంధించిన వారందరికి కూడా ఈ యొక్క మాటలను, ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశాలను అనేక మందికి షేర్ చేసి, అనేక మంది దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకునేలాగున ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసినదిగా ప్రభువు పేరట మనవి చేస్తూ, ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. అందరికీ వందనములు.